హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చేలేకి వచ్చినాము. చూడండి జామ చెట్టు కిందకి. మేము ఈ మధ్య రాలా కదా, జామకాయలు అయితే బాగా పండు మాగి రాలిపినాయి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? మేము బాగుండాము. టిఫిన్ చేసినారా ఫ్రెండ్స్? మేము టిఫిన్ చేసి చేను దగ్గరికి వచ్చినాము. కాయలు కొడతారేమో అని. ఇంకా అయితే వాళ్ళు రాలేదు. వచ్చారో రారో ఈరోజు కూడా తెలియదు. 11కి వచ్చాము బండి అన్నారు. మేము ముందే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి మా జామ చెట్టు కింద జామకాయలు అన్నీ మాగి ఎలా రాలిపినాయో. దూరం కాదు ఫ్రెండ్స్, ఇది ఊళ్ళో చేను అయితే ఎవరో ఒకరు పెరుకుపోయి తింటారు. ఈ చేను ఒక 7 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్లు ఉంటుందా? 4 కిలోమీటర్లు. ఈ చేను మేము తీసుకున్న చేను 3 కిలోమీటర్లు ఉంటుందని ఫ్రెండ్స్. 4 ఉంటుందో 3 ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. 4 ఉంటుందేమో. ఇక్కడికైతే ఎవరు రారు. అంటికాయలు కొట్టుని వచ్చినప్పుడు కూలోళ్ళు అయితే కాయలన్నీ కోసుకొని పోతారు. లేకపోతే ఇలా మాగి అన్నీ రాలిపోతాయి. మేము వచ్చినప్పుడు అయితే కొన్ని మేము పెరుక్కోపోతాము అంతే ఫ్రెండ్స్. ఇంకేం లేదు. చిలకలు కుందేళ్ళు అవి తింటాయి. చెట్టు చుట్టూ చూడండి ఎలా రాలిపోయినాయి కాయలు. చూడండి ఎలా రాలిపోయినాయి. చూడండి బాగా దోరకు వచ్చేసినాయి. అన్నీ రాలిపోయినాయి చూడండి. 10-20 కాయల దాకా రాలిపోయినాయి. ఒక 10 కాయలు మేము కోసుకున్నాము ఇప్పుడు తినేదానికి. మా ఆయన అయితే సాల్ట్ మిరపొడి కూడా ఒక డబ్బా తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. సాల్ట్ మిరపొడి లేని జాంకాయ తిన్నాడు. కోసుకొని తింటున్నాడు చూడండి, సాల్ట్ మిరపొడి వేసుకొని. చూడండి చూపిలేదులే. బండి వచ్చాదో రాదో తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు కూడా పక్కన ఇదే కదా జామ చెట్టు, ఇంకొక జామ చెట్టు కూడా, అది కూడా పడి చెట్టే ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు. చూడండి ఎంత బాగా పడి చెట్టే ప్రాబ్లం అవుతుంది అనేది పెద్దోళ్ళు ఊరికే కాదు. చూడండి ఎంత బాగా పెద్దది అయిపోయింది పడి చెట్టు కూడా. ఇది మాత్రం తెల్లకాయలు, పెద్ద పెద్ద కాయలు భలే టేస్ట్ ఉంటాయి. కాయలు కూడా చాలా తీగా ఉంటాయి. కానీ అది ఇంకా కాయలే కాబట్టి కాయలు కాచే. ఈ చెట్టు కాయలు ఎలా ఉంటాయో తెలియదు. ఇంతవరకు కాయలేదు ఒక కాయ కూడా. చూడండి ఈ చెట్టు కూడా. ఈ చెట్టు ఇట్టున్నది, బోరు పక్కన ఆ చెట్టు ఉన్నది. బోరు మధ్యలో ఉంటే 2 జామ చెట్లు ఇటుపక్క అటుపక్క పడినాయి. ఎంత బాగా పడినాయి చూడండి ఫ్రెండ్స్. 2 పడి చెట్లే. ఒకటి కూడా మేమైతే బూడ్చింది కాదు జామ చెట్లు అయితే. ఈ 2 కాదు, చేలో ఇంకా 4-5 చెట్లు ఉన్నాయి. అవన్నీ కొట్టేయాలనుకుంటున్నాం. ఎందుకని చెట్లని. ఈ ఒక్క చెట్టు కాసిన కాయలే అన్నీ నేలపాలు అయిపోతున్నాయి. మనం తినేదిలే అయ్యేది లేదు. ఎవరికైనా పెరకపోయి కూడా ఒక్క గోతం కాయలు కూడా పెరకపోయి అందరికి పెట్టినాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆయన కాదు ఐసాకు పెరుకుంటాం. భలే ఉండదు పూత ఐసాకు. మందపల్లి అత్త పెరుకోరమ్మే చేస్తా నేను లే. కిందనే ఉండదు దాడు పరం చెట్లు కదమరా. ఏమో నేనైతే పోతున్నా. ఐసాకు పెరుకుంటా. ఐసాకు కార్తీక మాసంలో చాలా బాగుంటుంది. బాగా ఒకసారి చేసుకున్నాం, 2 సార్లు చేసుకుని తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఐసాకు పచ్చడి, రాగి సంగటి, శనకాయల పచ్చడి, పల్లీల పచ్చడి. నాకు అదంటే చాలా ఇష్టము. మన చేను ఇదంతా మా చేను, ఇదంతా ఇంకొక అన్నోళ్ళ చేను. అన్నోళ్ళు ఇప్పుడు నేత చెట్లు వేసినారు. మా అయితే ముత్తాట ఉన్నది. అన్నోళ్ళు పరం చెట్లలో అంటి చెట్లు పుడిచినారు. అంటి చెట్లు అంత ఎత్తినాక పరం చెట్లు కొట్టేసి ఇది వేసేసి దున్నేసి పెంచినారు. అదైతే పరం చెట్లు అట్టే నిలబెట్టేసినారు ఫ్రెండ్స్. దీనికి నీళ్ళు సరిపోవని ఆ చేను అయితే అన్నోళ్ళు బుడ్చలేదు. అవునే పైన ఏం లేదురా, కిందనే ఉండదు. ఐసాకు పూలు చేసుకుంటే తీగ బాగుంటుంది. మా అత్త భలే చేస్తుంది ఫ్రెండ్స్ ఐసాకు. నా వల్ల నేను చేస్తే దానికన్నా కూడా మా అత్త చేసిన చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే పేర్కొపోతే ఆమె చేస్తుంది, నాకు కూడా కొంచెం పెడుతుంది. బొప్పాయిలు కూడా చూడండి అన్నీ అయిపోయినాయి. ఈ విధంగా ఉన్నది. ప్రతి ఒక్క చేను కాడ ఉసిరికాయలు చెట్టు వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఎలా కాస్తున్నాయో. అవును ఈడ కింద ఉన్నాయి ఉసిరికాయల. ఇంకా పెద్దవి కావయ్యో. కింద ఏమైనా ఉంటాయి చూసుకో. అంత గాదం కానీ చూడు. అవును ఏమైనా ఉన్నాయి కూడా దిక్కులే. ఐసాకు లేకుంటే పీడపోతుంది మళ్ళీ. ఫస్ట్ కింద చూసుకో. కింద చూసి నడుచు, పైన ఎగమలుకో నడుచుకుండా. బాగాలేదు ఐసాకు కదా. అవునే యాడ ఉచిరికాయలు పెద్ద అయినాయి బా చెట్టుయా. జడ గుత్తే ప్రతి ఒక్కరు వేసుకున్నారు ఫ్రెండ్స్. ఈడు ఉచిరికాయలు ఏందా? సరే వద్దురు అయితే.
వదిలే బాగాలేకపోతే బాగాలేకంటే వదిలేయండి కదా ఏడా అవును రే నవ్వుని స్వామి అయినా పోలేమేమో చేయలేని చెప్పుకొని అబ్బుడదు కదా అంతా రోడ్లో కొదాయింపుకి కడదాం అంతా బొప్పాయికాయలు అయితే అంతా మాగి పురుగు పట్టుకోయింది ఐసాకు నిజే బాగా ఆడ బాగుండదు కింద ఆయన చేను ఉండదు చూడు ఆడ పరం చెట్లు కొట్టేసి అన్ని చెట్లు వేసిండా దిగదాల ఆ చేలో బాగుండదు ఐసాకు ఇది పూలు భలే ఉన్నాయి పూలా నేను పూలు చూసే ఐసాకు చూడండి పూలు భలే ఉన్నాయి చూడండి పూలు భలే ఉన్నాయి కానీ ఐసాకు కొంచెం చీడగా ఉండదంట వద్దులే పురుగు ఉంటుంది అలాంటి తినకూడదు ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా వీడియో మీ నాగదార ఛానల్ మీ శివకుమారి మాట్లాడుతున్నాను ఇది ఈ పూట మా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటికాయలు బండి వస్తే చేనంతా తిరిగితే ఎన్ని కాయలు నష్టమో మీకు తప్పకుండా ఈడ తీసి పెడతా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్